హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియా చూసినా కూడా అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని ఇద్దరు ఇంటర్వ్యూ చాలా అయితే వైరల్గా మారిందనమాట. ఎందుకంటే అమర్దీప్ చౌదరి ఫస్ట్ టైం అంటే సీజన్ 7 అయిపోయిన తర్వాత మన తేజస్విని వాళ్ళ వైఫ్ గారికి అయితే తనైతే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు అని అయితే చెప్పుకోవచ్చు. సో అవేంటంటే తను ముఖ్యంగా నాకు జరిగిన అన్యాయం నాకు తెలిసి బిగ్ బాస్ అసలు ఎవరికి జరగలేదు, నన్ను టార్చర్ చేశారు అంటూ తను మాట్లాడారనమాట. నా బ్రష్ విరిచేశారు, నా షూస్కి లిప్స్టిక్ మొత్తం పూసేశారు, నా టవల్ తీసుకెళ్లి బాత్రూంలో వేశారు, నన్ను మానసికంగా హింసించారు. కానీ ఇవేమీ కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఈ యొక్క ఇవి చేసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేసిన హర్డిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎపిసోడ్స్లో వేయలేదు అంటూ చాలా బాధపడ్డారనమాట. ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ని ఆ అమర్దీప్ ఫ్యాన్స్ రీల్స్ ద్వారా అయితే షేర్ చేస్తున్నారు. ఇదిరా మా అమర్దీప్ చౌదరి అంటే, అమర్దీప్ చౌదరికి అన్యాయం జరిగింది అంటే ఇది ఎక్కువగా జరిగింది, తను మానసికంగా చాలా బాధపడ్డాడు, కృంగిపోయాడు, ఇవి ఏమీ కూడా ఎపిసోడ్లో చూపించలేదు అంటూ వాళ్ళైతే మా అమర్దీప్ చౌదరి బంగారంరా హీరోరా అంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు, కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఫ్రెండ్స్ బిగ్ బాస్లో లైవ్ కూడా మనం చూసాం కాబట్టి ఎక్కడ కూడా లైవ్లో ఇవి కనపడలేదే. తను బ్రష్ విరిచేసినట్లు కానివ్వచ్చు, లేకపోతే తన టవల్ తీసుకెళ్ళి బాత్రూంలో వేసినట్టు ఎక్కడ ఎవరు లేవు, ప్రూఫ్స్ అయితే లేవు. బట్ తను మాత్రం చెప్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా తను నిజంగా అంత అన్యాయం జరిగి ఉంటే హౌస్లో ఖచ్చితంగా అమర్దీప్ ఫ్యాన్స్ లైవ్ చూస్తుంటారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆ వీడియోస్ బాగా క్లిక్ చేసి హైప్ చేసి అమర్దీప్ చౌదరిని సింపతిగా కొంచెం బాగా లేపేవాళ్ళు కదా. అలా ఏం జరగలేదు. కానీ తను మాత్రం నేను నిజంగా అబద్ధం ఎందుకు చెప్తాను, నిజమే చెప్తున్నాను, ఈ విధంగా నాకు ఈ విధంగా నన్ను టార్చర్ చేశారు హౌస్లో అంటూ తను మాట్లాడారనమాట. సో ఇవన్నీ కూడా మనకైతే లైవ్లో అయితే రాలేదు. సో అలానే ఇంకో విషయంగా తను చెప్పాడు, ఫోల్ గేమ్స్ నేను ఒక్కరినే కాదు, నాతో పాటు చాలామంది ఫోల్ గేమ్స్ ఆడారు, కానీ వాళ్ళు ఏవి కూడా పట్టించుకోలేదు, వాళ్ళని సింపుల్గా లైట్ తీసుకున్నారు అందరూ కూడాను. కానీ నా ఫోల్ గేమ్స్ మాత్రమే పెద్దగా భూతద్దం పెట్టి హైలైట్ చేశారంటూ తనైతే చాలా అయితే బాధపడ్డారనమాట. ఆ ఇంటర్వ్యూ చూస్తే ప్రతి ఒక్కరికి కొంతవరకు అమర్ పైన సింపతి అయితే వస్తుంది అయితే ఖచ్చితంగా నేను చెప్తాను, ఎందుకంటే నేను చూసా కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఒక్క అమర్ చెప్పిన మాటలో విషయం మీరు ఎంతమంది అతని మాటలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే నాకైతే అవి ఒక్కటి కూడా కరెక్ట్గా ఉన్నాయి అంటే నాకైతే నమ్మడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే లైవ్లో మనం చూసాం కాబట్టి బ్రష్ విరిచేసినట్టు, షూస్కి లిప్స్టిక్ పోసేసినట్టు, బాత్రూమ్ టవల్ తీసుకెళ్ళి బాత్రూంలో వేసినట్టు ఎక్కడ మనమైతే లైవ్లో మనకు కనిపించలేదన్నమాట. సో మీరేమంటారు ఆ వీడియో అతను చెప్పిన మాటలపై అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.